వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై వరుస కేసులు నమోదవుతున్నాయి. వంశీపై మరో 3 కేసులు నమోదు చేశారు కృష్ణా జిల్లా పోలీసులు. ఆత్మకూరులో భూ వివాదం విషయంలో బాధితులు ఫిర్యాదు చేయడంతో వంశీపై కేసులు నమోదయ్యాయి. వంశీ పేరు చెప్పి అతని అనుచరులు భూ వివాదంలో దౌర్జన్యాలకు పాల్పడ్డట్టు బాధితులు ఫిర్యాదు చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు లైవ్ లో. తిరుమల రావు, మరో 2 కేసెస్ ఏంటి, దీనికి సంబంధించి ఏం తెలుస్తోంది? ధనలక్ష్మి, వంశీకి సంబంధించి కేసుల మీద కేసులు కంప్లైంట్స్ ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా పోలీసులు వంశీ మీద 3 కేసులు నమోదు చేయడం జరిగింది. ఒక కేసు ఆత్మకూరులో, రెండో కేసు వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో, అదేవిధంగా తాజాగా గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఆత్మకూరులో కుటుంబానికి సంబంధించి 84 లక్షలు నగదు ఇచ్చారని చెప్పేసి, అదేవిధంగా నగదు ఇవ్వకుండా డబ్బులు తీసుకుని మళ్ళీ వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ 9 ఎకరాల భూమిని వంశీ అనుచరులు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పేసి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జరిగింది. ఈ ఫిర్యాదు ఆధారంగా వంశీ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే మరో కేసు వీరవల్లిలో నమోదు చేయడం జరిగింది. ఓ కంపెనీకి సంబంధించి భూ నష్ట కాంపెన్సేషన్ ఇవ్వటంలో అవకతవకలు జరిగాయి. రైతులు మేము పూర్తి స్థాయిలో నష్టం వాటిల్ విధంగా వ్యవహరించారు, కానీ మాకు ఇప్పుడు కూడా నష్టం లేదు, భూములు అయితే తీసుకున్నారంటూ ఎవరైతే ఉన్నారో రైతులు వీరవల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద పోలీసులు కంప్లైంట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. మరో విధంగా గన్నవరం పోలీస్ స్టేషన్లో నిన్న భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ ఓ న్యాయవాది భార్య వంశీ మీద కేసు నమోదు చేయడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. వంశీ మీద కేసు నమోదు చేయడం జరిగింది. తాజాగా గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్లపాలెంలోని పానకాల చెరువు సంబంధించి మైనింగ్ అక్రమంగా చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వచ్చే విధంగా వ్యవహరించారు. సో దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ, ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగిందో అమౌంట్ ఆ నష్టం వంశీ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలంటూ గన్నవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద కూడా కంప్లైంట్ ఫిర్యాదు నమోదు చేసుకుని ఎఫ్ఐఆర్ అయితే చేయడం జరిగింది. తాజాగా మొత్తం 3 కేసులు నమోదు చేయడం, నిన్న కేసుతో కలుపుకుంటే మొత్తము నిన్నటి నుంచి ఈ రోజుకు 4 కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. వంశీ బాధితులు ఎవరైనా ఉంటే వచ్చి ధైర్యంగా కంప్లైంట్ చేయండి, మీకు న్యాయం జరిగే విధంగా మేము ఏర్పాటు చేస్తామంటూ కృష్ణా జిల్లా ఎస్పీ పిలుపునివ్వడంతో బాధితుల సంఖ్య రోజుకు పెరుగుతుందని చెప్పాలి. ఈ రోజుతో 4 కేసులు నమోదు చేయండి, మరో కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు కూడా చెబుతున్నారు. ఇప్పటికే బాధితులు కృష్ణా జిల్లా పోలీసు ఎస్పీ గంగాధర్కి ఫోన్ చేసి మాకు ఇలా అన్యాయం జరిగింది, అప్పుడైనా కంప్లైంట్ చేస్తే మిమ్మల్ని కొడతాము చంపుతామంటూ బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు అంటూ సాక్షాత్తు కృష్ణా జిల్లా ఎస్పీకే ఫోన్ చేయడంతో మీరు ఏ బాధితులు ఎవరు ఉన్నారో ఆ స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఫిర్యాదు చేయండి, బాధితులకు నష్టం జరగకుండా లాభం జరిగే విధంగా మేము చేస్తామంటూ ఎస్పీ చెప్పడంతో ఎస్పీ చెప్పిన పిలుపుని అందుకుని ఒక్కొక్కరు బయటకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని, తన జరిగిన గోడును పోలీస్ స్టేషన్లో వెళ్ళబెట్టుకుంటున్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ధనలక్ష్మి, ఏదైతే ఉందో వంశీని 2వ రోజు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. 3 ఏసీపీలు, ఒక క్రైమ్ ఏసీపీ, ఒక ట్రాఫిక్ ఏసీపీ, సెంట్రల్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ అయితే ప్రారంభించడం జరిగింది. ఈ విచారణ ప్రారంభించారు. ఈ రోజు 3:30 వరకు విచారణ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని కీలకమైన అంశాలు రాబట్టేందుకు కూడా ఈ 3 ఏసీపీలు కొన్ని కీలక ప్రశ్నలు అయితే ఈ రోజు సంధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ తిరుమల రావు.